హాయ్ ఫ్రెండ్స్, మేము హనుమ జయంతి వేడుకలు ఎలా చేసుకున్నామో చెప్తున్నాం. హనుమ జయంతి కోసమని మేము మా చిన్నమ్మ ఊరు వెళ్ళాము. అక్కడ హనుమంతుడి విగ్రహం అనేది ఆ గుడి కట్టి 37 సంవత్సరాలు అవుతుంది. సో ప్రతి సంవత్సరం చాలా బాగా చేస్తారు. చాలామంది జంటలు అక్కడ కూర్చొని హనుమంతుని కళ్యాణం చేస్తారు. గుడి కూడా కొండ మీద ఉంటుంది. ఊరు కూడా చాలా బాగుంటుంది. లొకేషన్ కూడా బాగుంటుంది. ఇంకా పచ్చని పొలాలు, తోటలు అన్నీ ఉంటాయి. సో కారులో అలా వచ్చేసాం మేము. ఇదిగో ఇది మా చిన్నమ్మ వాళ్ళు ఇంటి పైనుంచి మొత్తం లొకేషన్ అనమాట, ఊరు లొకేషను. ఇంకా మనం పూరిళ్ళు చూసుకోవచ్చు, గుడిసెలిళ్ళు చూడొచ్చు, అదే తాటాకి ఇళ్ళు చూసుకోవచ్చు, పెంకులిళ్ళు చూడొచ్చు. అలాగే బిల్డింగ్స్ పెద్ద పెద్ద ప్రాకారాలు ఉంటాయి. గదులు కూడా విశాలంగా ఉంటాయి. అక్కడ ఈ ఊర్లో అందరూ కూడా సోలార్ సిస్టమ్స్ పెట్టేసుకున్నారు. అందరూ కూడా అందరికీ ఇన్వర్టర్ కనెక్షన్ ఉంది సోలార్ ద్వారానే. ఓకే, మామూలు కరెంటు దాంతోపాటు సోలార్లో ప్రతి ఒక్కళ్ళు సోలార్ బిగించుకున్నారు. ఓకే, ఊరు కూడా చాలా బాగుంటుంది. ఓకే, సో మేము ఇప్పుడు గుడి కోసం అని చెప్పేసి ఇంటి దగ్గర నుంచి బయలుదేరాము కారులో. మా పిల్ల గ్యాంగ్తో కలిపి బయలుదేరాము. సో ఇది గుడికి వెళ్ళే దారి. సో ఆ కనిపించే కొండలు ఉన్నాయి కదా, ఆ కొండ మీదే గుడి. సో గుడికి వెళ్ళడానికి ఇలా వెళ్ళి ఇప్పుడు మేము టర్న్ అవుతాం, రైట్ సైడ్ టర్న్ అవుతాం. చూడండి ఇది. సో ముందుకెళ్తే ఇంకొక ఊరు వస్తుంది. ఈ మధ్యలో మనకు కొండ వైపుకు గుడికి దారి ఉంటుంది. సో రైట్ సైడ్ వెళ్తాము. కొండకు ఈ కొండ దగ్గర మనకు ఏంటంటే ఈ హనుమ జయంతికి తిరణాలు చేస్తారు. చాలా బాగుంటుంది నైట్ టైము. సో అన్నీ ప్రభలు పెడతారు. ఇదిగోండి ఆడుకోవడానికి. ఓకే, సో పిల్లలు ఆడుకోవడానికి ఉంటాయి. అలాగే నైట్ టైం అయితే మొత్తం పిల్లల యొక్క ఆట వస్తువులు అన్నీ ఉంటాయి. మీకు చాలా చాలా ఐటమ్స్ ఉంటాయి, ప్రభలు ఉంటాయి, డ్యాన్సులు ఉంటాయి, కోలాటాలు ఉంటాయి, లైటింగ్స్. నైట్ టైం అయితే ఇంకా చాలా బాగుంటుంది. ముందు ఆ నైట్ టైం కూడా చూద్దరు కానీ. సో అలా వచ్చేసాము కొండ దగ్గరికి. ఇదిగోండి కళ్యాణానికి. సో ఈసారి ఎక్కువ మంది వచ్చారు, చాలామంది చాలా చాలా ఊర్ల నుంచి వచ్చారు అందరూ. సో అది ఎక్కువ మంది జంటలు ఉన్నారు. అందుకని చెప్పేసి గుడిలో చేస్తారు ఎప్పుడు కళ్యాణం. ఇప్పుడు గుడి బయట టెంట్ వేసేసేసి అన్ని జంటల్ని ఇక్కడ కూర్చోబెట్టారు. సో ఎదురుగా అందరికీ ఎదురుగా అక్కడ విగ్రహాలు పెట్టేసి అక్కడ పంతులు గారు పూజ చేస్తుంటారు. ఏ జంటలు ఆ జంటలు. ఇదిగోండి ఇది గుడి. గుడి ముందే టెంట్ వేశారు. ఇక మా బుడ్డది అక్కడ కూర్చోడానికి పిల్లలిద్దరు గొడవ చేస్తున్నారని చెప్పేసి బయటకు వచ్చేసాము. ఇదిగో మా చిన్న కన్నయ్య, వాడి కాళ్ళు ఊరుకోవు. ఒక చోట నేను కుదురుగా కూర్చుకుడు పరిగెత్తాడు. అందులోనూ పల్లెటూరు చూడటము ఇవన్నీ చూసేవాడికి వాడికి సంతోషం ఆగక అసలు పిలుస్తున్నా కూడా పట్టించుకోకుండా పరిగెడుతూనే ఉన్నాడు. అక్కడే రాళ్ళు అంతా చదును చేశారు ఈ తిరణాల కోసం అని చెప్పేసి. అటుపక్క కొండ ఉంటుంది, సైడ్ కొండ. అదిగోండి కొండ మీదకి కూడా వెళ్తున్నారు కానీ పిల్లలు ఉన్నారు అని చెప్పి మేము కొండ మీదకి వెళ్ళలేదు. మా వాడు ఫుల్ భగవత్ కర్మ కరిష్యామి తత్ భగవాన్ అనుమన్యత. అంటే మనం ఏ కార్యక్రమం చేసినా కూడా స్వామి అనుగ్రహంతో మనం చేస్తున్నాము, నా ప్రమేయం ఏమీ లేదు. సో మా వాడికి కొంచెం పూజలో ఇంట్రెస్ట్. శ్లోకాలు చెప్తుంటే వింటాడు. అయిపోగానే బయటకు వచ్చేసాము మేము పిల్లల్ని తీసుకొని. సో బయట వచ్చేసేసి ఇక్కడ మజ్జిగ అన్నీ ఇస్తుంటారు. సో అలా అక్కడ అయిపోయింది. నైట్ ఇంటి దగ్గర గేదెలు అవన్నీ ఉంటే ఆ గేదె దూడలను, చిన్న దూడలను, ఈ సిటీల్లో గేదెలు తక్కువ కదా, ఇదిగోండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి ఆ దూడలతో ఆడుకుంటూ. తర్వాత ఇక్కడికి వచ్చారు, చక్కగా ఎంజాయ్ చేశారు పిల్లలందరూ. వీళ్ళతో పాటు అక్కడున్న మా రిలేటివ్స్ పిల్లలు అందరూ కూడా వచ్చారు, చక్కగా ఎంజాయ్ చేశారు. అందరూ సరదాగా ఆడుకున్నారు. రమ్మని చెప్పినా కానీ వినలేదు వీళ్ళు. ఇప్పుడు ఒకసారి దొరికింది కదా అని చెప్పి ఎంజాయ్ చేస్తున్నారు ఫుల్. సో ఇది అయిపోయిన తర్వాత అక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అవన్నీ చూడటానికని వెళ్ళాము.
ఇక్కడ వచ్చేసేసి ఈ ఆంజనేయ స్వామి గుడి ఇదిగోండి, ఇది ఈ తిరునాళ్ళు అన్నీ పెట్టారు. ఈ గుడి స్పెషల్ ఏంటంటే ఎక్కువ ఏదన్నా దిష్టి దోషాలు ఉన్నా కానీ ఎవరికన్నా ఆరోగ్యం బాగోపోయినా ఎక్కువ పోయినా ఇక్కడ అంజనాలు కట్టిస్తారు, అంటే కాలికి తాళ్ళు కడతారని. అది మాత్రం చదివి కడతారు, చాలా పవర్ఫుల్. అల్లరి హడావిడి. మరుసటి రోజు పొద్దున్నే గుడికి వెళ్ళాము, గుడి చుట్టూ ప్రదక్షిణం చేసాము. సో మా బాబుకి మా చెల్లి వాళ్ళ పాపకి ఇద్దరికి కూడా అంజనాలు కట్టించడానికి అని చెప్పేసి వెళ్ళాము. సో ఇదండి ఆంజనేయ స్వామిది విగ్రహము, చాలా బాగా డెకరేట్ చేశారు, చాలా బాగా చేశారు. ముందు రోజు వెండి తమలపాకులతో పెట్టారు, తర్వాత రోజు అన్నీ మల్లెపూలు తమలపాకులు అన్నిటితో కలిపి డెకరేషన్ బాగా చేశారు, చాలా బాగుంది. తర్వాత ఇంక మేము ఎంజాయ్ చేయడానికి అని చెప్పేసి తోటకి వెళ్ళాము. సో ఇక్కడ మేము మా చిన్నమ్మ వాళ్ళ అందరి మామిడి తోటలు, నిమ్మకాయ తోటలు, జాంకాయ తోటలు, అరటికాయ తోటలు అన్నీ ఉన్నాయి. మా వాడు పిల్లలు ఇద్దరు కూడా వెళ్దాము తోటలకి అని చెప్పేసి ఇక్కడ చూడండి బాగా ఎంజాయ్ చేశారు. తోటలోకి వెళ్ళారు, నిమ్మకాయలు కోసుకున్నారు, మామిడికాయలతో ఆడుకున్నారు, అన్నీ చేశారు. ఓకే, సో నిమ్మకాయలు కూడా చాలా పెద్ద కాయలు అండి. ఈ ఊర్లో ఇంకొకటి ఏంటంటే కూరగాయలు బాగా వేస్తారు, చాలా బాగుంటాయి కూరగాయలు. ఎవరు వచ్చినా కానీ ఇంటికి కూరగాయలతో పంపిస్తారు. అది వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కూరగాయలు, మామిడికాయలు, ఇలా అరటిపళ్ళు, నిమ్మకాయలు ఇలా అన్నీ పెట్టి పంపిస్తారు ఖచ్చితంగా, చాలా బాగుంటాయి. మనమేమో చాలా రేటు, కానీ పాపం వీళ్ళకి పండించే వీళ్ళకి వచ్చేటప్పటికి చాలా తక్కువకే కొంటారు. మనం మాత్రం ఇక్కడ ఒక్కొక్క కాయకి నిమ్మకాయ అయినా కానీ పెద్ద కాయ ఒక సైజు కాయకి 5 రూపాయలు 2 రూపాయలు సో అలా పెట్టుకుంటాం. ఇక్కడికి వచ్చేటప్పటికి నిమ్మకాయ చాలా వీళ్ళ దగ్గర కొనుక్కునే మాత్రం చాలా తక్కువ రేటుకి వీళ్ళు అమ్ముకుంటారు అనమాట. బట్ మన సిటీలో మాత్రం మనం ఎక్కువ కాస్ట్ పెట్టి కొనుక్కుంటాము, పండించే వాళ్ళకి మాత్రం తక్కువ కాస్ట్కే వస్తాయి, అన్నీ తక్కువ కాస్ట్కే వాళ్ళు అమ్మాల్సి వస్తుంది. అదిగోండి కాయలు కోసుకుంటారు, నిమ్మకాయలు. ఉడిగాడు నిమ్మకాయకి వస్తున్నాడు. ఇదిగోండి తర్వాత వాళ్ళ గ్యాంగ్తో పాటు పిల్లలందరూ కలిపి ఎంజాయ్ చేశారు. సో ఇలాగా మేము హనుమత్ జయంతికి మాత్రం ఈసారి చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఓకే, సో మీ అందరికీ కూడా మాతో పాటు హనుమంతుని యొక్క 1 minute బట్ ఇది మర్చిపోయాను, టోటల్ దాంట్లో ఎంటర్టైన్మెంట్ ఈ క్యూట్ పిల్లులు అనమాట. ఓకే, మీ అందరికీ కూడా హనుమంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్.